హాయ్ అండి, ఈరోజు నేను సాంబార్ రైస్ చేశాను. ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ అయితే వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టాను. ఇక్కడ కనిపిస్తున్న వెజిటేబుల్స్ అన్ని కట్ చేశాను. ఒక కుక్కర్లో 1/2 కప్పు కందిపప్పు, 1 కప్పు బియ్యం వేసి శుభ్రంగా కడిగేసి కట్ చేసిన వెజిటేబుల్స్ అన్ని వేసి పసుపు, ఉప్పు, కారం, సాంబార్ పొడి ఇవన్నీ వేసి ముక్కలు మునిగిన దాకా వాటర్ పోసి కొంచెం నూనె వేసి మూత పెట్టేశాను. 5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి అందులో ఉన్న మునక్కాయ ముక్కలు సపరేట్ చేశాను. తర్వాత గెంటితో శుభ్రంగా కలిపేసి అందులో కొంచెం ఉప్పు తక్కువైంది, ఉప్పు వేసాను. చింతపండు రసం కూడా పోసి కలిపి కొంచెం బెల్లం తురుము కూడా వేసి ఒకసారి కలుపుకొని కొద్దిగా పలుచగా రావడానికి వాటర్ పోసి మరొకసారి కలిపి సైడ్ పెట్టేశాను. తర్వాత ఒక మట్టి పాత్రలో ఆయిల్ పోసి ఆయిల్ టెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, కరివేపాకు, దంచి పెట్టుకున్న జీలకర్ర, చిన్నులపాయి, ఇంగువ వేసి కొంచెం ఫ్రై చేశాను. తాలింపు బాగా వేగిన తర్వాత రైస్ కూడా వేసేసాను. పక్కన పెట్టిన ములక్కాయలు కూడా వేసి కొంచెం కొత్తిమీర వేసి కలిపేసి లాస్ట్కి కొంచెం నెయ్యి వేసి మరొకసారి కలుపుకుంటే మనకు కమ్మటి సాంబార్ అన్నం రెడీ.